హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ కలర్ పేపర్స్తో వాల్ హ్యాంగింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాము. సో దానికి నేను ఫస్ట్ ఈ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. తర్వాత ఇలా ప్లేట్ పెట్టుకొని ఇలా సర్కిల్ గీసుకోవాలండి. ఇలా సర్కిల్ గీసుకోవాలి. తర్వాత దీనికంట చిన్న ప్లేట్, కొంచెం చిన్న ప్లేట్ తీసుకొని అలాగే ఈ సర్కిల్ గీసుకోవాలి. సో ఇది గీసుకున్న తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇలా కలర్ పేపర్ తీసుకొని, ఇది 4x4 cm తీసుకున్నానండి. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. సో థర్డ్ టైం కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి ఒక ఫ్లవర్ షేప్ అనేది డ్రా చేయాలి మనము. పెటల్ అనేది మనం డ్రా చేయాల్సి వస్తుంది. సో డ్రా చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్లవర్ అనేది రెడీ అవుతుందన్నమాట ఇది. సో దీన్ని ఒక పెటల్ అనేది తీసేద్దాము. ఇలా పెటల్ అనేది తీసేద్దాము. తర్వాత ఈ సెకండ్ పెటల్ కూడా ఇలా కట్ చేసేయండి. కట్ చేసి ఇక్కడ మనము ఈ నెక్స్ట్ పెటల్ అనేది ఇక్కడ అతికించాలన్నమాట. సో దానికి గమ్ కానీ ఫెవికాల్ కానీ యూజ్ చేసుకొని ఇలా అతికించుకోండి. తర్వాత దీనికి నీట్గా ఫ్లవర్ షేప్ రావడానికి గురించి ప్రతి ఒక్క పెటల్ ఇలా అయితే మనం ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ అయితే ఈ సెంటర్లో ఫెవికాల్ పెట్టుకొని ఇలా మనము ఈ పర్ల్ అనేది అతికించుకున్నాము. తర్వాత దీనికి కొంచెం ఫ్లవర్ లాగా కనిపించడానికి లోపల నేను ఇలా గీతలు అయితే గీసాను అన్నమాట. సో మీకు నచ్చిన కలర్తో ఇలా ఈ ఫ్లవర్ గీతలు గీసుకోండి. సో ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ సర్కిల్స్ ఏవైతే చేసామో ఆ కార్డ్బోర్డ్కి నీట్గా ఇవన్నీ కవర్ అయినట్టు అతికించుకోవాలన్నమాట. సో నేను చూపించిన విధంగా గ్యాప్ రాకుండా మీరు ఇవైతే మనం అతికించుకోవాల్సి వస్తుంది. సో గ్యాప్ రాకుండా సో ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా అతికించాక మనకి ఈ షేప్లో వస్తుందండి. సో లాస్ట్ ఫ్లవర్ అతికిస్తున్నాను. సో ఇలా అయితే మనం ఫ్లవర్స్ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకో కలర్ పేపర్ పెట్టుకున్నాం కదండి, దాన్ని మనము ఏం చేయాలంటే సో నెక్స్ట్ అయితే
ఇలా 1.5 cm 1.5 cm గ్రీన్ కలర్ పేపర్స్ ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము దీని కాంట్రాస్ట్ కలర్ పేపర్ తీసుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది మనకి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. సో నేను చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. సో లాస్ట్లో మనకి చిన్న పీస్ మిగులుతుంది కదా, దానికి ఇలా గమ్ అయితే అతికించాలి. నెక్స్ట్ సో ఈ గ్రీన్ కలర్ పేపర్ ఉంది కదండి, దీన్ని బెల్లాగా ఫోల్డ్ చేయాలి. సో దీన్ని మనము బెల్లాగా ఫోల్డ్ చేయాలి. సో నేను చూపించిన విధంగా ఇలా బెల్లా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇక్కడ అతికించాలి. అతికించాక మన ఈ ఎక్స్ట్రా పీస్ అయితే ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఈక్వల్ లెంత్ వచ్చినట్టు చూసుకొని దీన్ని కూడా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఈ బెల్ని దీనికి అతికించాలి నీట్గా. సో ఇలా బెల్ అయితే నీట్గా అతికించాలి. సో ఇలాంటివి అయితే మనకి 5 కావాల్సి వస్తుందండి. సో 5 అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడైతే మనం ఇలా ఈ స్టిక్స్ అతికించుకోవాలి. సో నేను ఈ ప్లాస్టిక్ టేప్ హెల్ప్తో ఇది అతికిస్తున్నానండి. సో ఇదే విధంగా ఈ స్టిక్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసి అతికించుకోవాలి. సో ఫైనల్గా ఊలు ఇలా తీసుకొని దీని వెనకాల మనం సెల్లో టేప్ పెట్టి అతికించేయాలి. సో హ్యాంగ్ చేయడానికి ఈ ఊలు యూస్ చేస్తాం అన్నమాట. దీన్ని సెల్లో టేప్తో అతికించాలి.